హలో అండి. మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇంట్లో ఉన్న చపాతీ పిండితోటే ఇలా సింపుల్గా స్వీట్ ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ముందుగా 2 కప్పులు గోధుమ పిండి తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్, ఒక స్పూన్ నెయ్యి, కొంచెం పాలు వేసుకోవాలి. పాలు కాచినవి అయినా పర్లేదు, లేదా పచ్చి పాలు అయినా పర్లేదండి. కొంచెం పాలు వేసుకొని అంతా ఒకసారి కలిపేసుకొని కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ మొత్తం చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఈ స్వీటు మా ఫ్రెండ్ వాళ్ళ అత్తగారు చేసేవారండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీని పేరు కూడా చాలా విచిత్రంగా ఉంటుందండి. ఆవిడ అంటారు, పప్పిండి చపాతీ అమ్మ అని చెప్తారు దీని పేరు. అసలు దీని పేరేంటో ఆవిడకి కూడా తెలియదేమో మరి. ఇలా చపాతీ ముద్దలాగా కలిపేసుకొని ఒక 10-15 మినిట్స్ నాననివ్వాలండి ఇలా పిండిని. అది నానేలోపు మనం దీంట్లోకి స్టఫింగ్ తయారు చేసుకుందాం. పచ్చి కొబ్బరి 1 కప్పు, పుట్నాల పప్పు 1 కప్పు, 2 యాలకులు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా కొంచెం బరకగా ఉండాలండి, మరీ పేస్ట్ లాగా పౌడర్ లాగా ఏం చేసుకొని అవసరం లేదు. ముందు కలిపి పెట్టుకున్న చపాతీ పిండిని ఇలా చిన్న చిన్న రోటీలాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక కొంచెం నెయ్యి అప్లై చేసేసి దానిలో మనం ఇందాక మిక్సీ పట్టుకున్న పొడిని వేసేసుకొని 4 మడతల కింద ఫోల్డ్ చేసుకోవాలి దీన్ని. మనం మడత చపాతీ చేస్తాం కదండి, సేమ్ అలాగే, కాకపోతే కొంచెం చిన్న చిన్నవి చేసుకోవాలన్నమాట. అలా చేసుకొని స్టఫింగ్ అంతా పెట్టేసుకొని ఆయిల్లో వేయించుకోవడమే. మా ఫ్రెండ్ వాళ్ళ అత్తగారు అయితే నెయ్యిలో వేయించేవారండి. అవి కొంచెం వెగటుగా తలపట్టేసినట్టు అనిపించేది. ఇక్కడ నేను నూనెలోనే వేయించాను. కావాలంటే వీటిని నేతిలో కూడా వేయించుకోవచ్చండి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని చక్కెర పాకం తీసుకోవాలండి. 2 కప్పులు చక్కెర, 1 కప్పు వాటర్ వేసేసి, అటు ముదురు పాకం కాదు, ఇటు లేత పాకం కాదు, మీడియంగా ఉండేలా పాకం తీసుకోవాలండి. చక్కెరలో ఈ మధ్య డస్ట్ వస్తుంది కదండి, అందుకని నేను కొంచెం వడకట్టాను. ఇలా మీడియంగా ఉంటే సరిపోతుందండి. కొంచెం థిక్గా అనిపించాలి పాకం. ఇలా ఉంటే సరిపోతుందండి. చక్కెర పాకం కింద స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ లైట్ హీట్గా ఉన్నప్పుడు ఇవి వేయించుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. ఇలా అటు ఇటు తిప్పుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిందాక వేయించుకోవాలి. ఇలా ఈ కలర్ వస్తే సరిపోతుందండి. దీన్ని తీసి చక్కెర పాకంలో వేసుకొని చక్కెర పాకం అంతా అంటేలా అటు ఇటు తిప్పేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి. చక్కెర పాకంలో కూడా ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదండి. జస్ట్ అటు ఇటు తిప్పేసి చక్కెర పాకం అంతా దానికి అంటేలా ఉంచేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవడమేనమాట. అంతేనండి, ఇన్స్టెంట్ స్వీట్ రెడీ. చాలా బాగుంటుంది ఇది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. 1 వీక్ దాకా నిల్వ కూడా ఉంటుందండి ఈ స్వీటు. దీని మీద గార్నిషింగ్ కోసం కొంచెం జీడిపప్పు పొడి చల్లాను. అంతేనండి, ఇన్స్టెంట్ స్వీట్ రెడీ. ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.